हल्का असम्बली जुबलीहिल्स के इलाके इरागड्डा डिवीजन प्रेम नगर में रुकन असम्बली एम गोपीनाथ के हाथों अनंतपूर्णा कैंटीन का इफ्तिताह अमल में आया। उन्होंने कहा कि जीएचएमसी हुदूद में जब तक लॉकडाउन रहेगा तब तक रोजाना अनंतपूर्णा स्कीम के तहत खाना तकसीम किया जाएगा। इस मौके पर उनके हमरा डिप्टी कमिश्नर रमेश और जीएचएमसी के ओहदेदार मौजूद थे। बाद डिवीजन के सदर संजीवा ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि लॉकडाउन रहेगा तब तक रोजाना आवाम में खाने की तकसीम अमल में लाई जाएगी। आज इसका इफ्तिताह इरागड्डा डिवीजन में किया गया। उन्होंने कहा कि रोजाना 300 अफराद में खाना तकसीम किया जाएगा। इस मौके पर जी मल्लेश और दीगर टीआरएस कायदीन भी मौजूद थे। మా యొక్క ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసి రమేష్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆనంద్ నగర్ చౌరస్తాలో ఇది రెండోసారి ఈ యొక్క పోయినసారి కరోనాకు ఈసారి కరోనాకు ఇది రెండోసారి కౌంటర్ తెరవడం జరిగింది। మరి ఎంతోమంది ఇక్కడ స్లమ్లు ఉన్నాయి, పేద ప్రజలు ఉన్నారు। తర్వాత ముంగట్నే జనప్రియ ఉంది, తర్వాత మీటర్ ఫ్యాక్టరీ ఇవన్నీ డెవలప్మెంట్కి ఇచ్చినవి ఉన్నాయి। అంతా యూపీ బీహార్ వాళ్ళు తర్వాత నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ మంది లేబర్స్ ఉన్నారు। మరి పోయినసారి కూడా ఈసారి కూడా వాళ్ళ ఆకలి తీర్చడంలో మరి ఎంతో ఈ యొక్క అన్నపూర్ణ క్యాంటీన్ ఎంతో మరి సహాయపడ్డది వాళ్ళకు, పేద ప్రజలకు। ఎంతోమంది రెంటుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇలా పనులు లేకుండా లేబర్ పని చేసే వాళ్ళు ఎర్రగడ్డలో చాలామంది ఉన్నారు। ఏం పెద్దగా ఇది హైఫై కాలనీ కాదు। ఈ యొక్క అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా మరి ఎంతోమంది ప్రజల కడుపు నిండుతుంది। అందుకని చెప్పేసి మా యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి అటు విధంగానే మా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు మరి ఆయన ఆలోచన చేసి కాబట్టి మీ దగ్గర ఈ రెండోసారి కూడా మీరు పెట్టండి, పేద ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి మన ప్రభుత్వము అని చెప్పేసి 24 గంటలు మరి మా ఎమ్మెల్యే గారు ఈ యొక్క కరోనా టైంలో మరి స్ప్రే చేయించడం కానివ్వండి, అటు విధంగానే ఈ అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా మరి పేదలకు అన్నం పెట్టడం కానీ మరి ఆయన చాలా చొరవ తీసుకొని చేసినందుకు మరి మా ఎమ్మెల్యేకి మేరగడ్డ డివిజన్ తరఫున విన్నామా ఈ జిహెచ్ఎంసీ తరఫున అన్నపూర్ణ వాళ్ళకు క్వాలిటీ బాగుంది స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడే మీరు చూస్తున్నారు। ఇప్పుడు దగ్గర ఒక 100 మంది దాకా అయిపోయారు। ఇంకో క్యాన్ ఉంది, ఇక్కడ రోజు 400-500 మందికి అరేంజ్ చేస్తాం। ఇవాళ పబ్లిక్ సీట్ అయితే రేపు ఎక్కువ జనాలు పెరుగుతారు। లాక్డౌన్ డివిజన్లో ఫస్ట్ ఇది ఒకటే కౌంటర్ ఇక్కడ అయింది। బియ్యం రైసు, సాంబారు, ఒక కర్రీ, వాటర్ ప్యాకెట్లు, పన్నీర్ కర్రీ, తర్వాత వాటర్ ప్యాకెట్లు